నాస్తికులుగా ఎందుకున్నారు? నాస్తికులు అంటే దేవుడి పైన ఎవరిపైన కూడా విశ్వాసం లేని వాళ్ళు, అంటే దేవుని నమ్మరు దేవయ్య గారు అని చెప్పేసి తెలిసింది. కాబట్టి ఎందుకు అట్లా? దేవుడు అనేవాడు మరి అన్ని రుగ్మతలు తీర్చేయాలి కదా. అందరికి అన్ని గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, పంచభూతాలని సమానమైనప్పుడు సమాజంలో కూడా ఈ వివక్షత ఉండద్దు కదా. దేవుడు అన్నది చేంజ్ చేయాలి కదా. పశువును ప్రేమిస్తారు, కుక్కను ప్రేమిస్తారు, ఒక సాటి మనిషిని గౌరవిస్తలేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మా పాట పొద్దుగాలే సుప్రభాతం లెక్కనే. కొండగట్టులో వెలసిన అంజన్నా నీ అండా దండ మాకుండాలని కొబ్బరికాయలు, పూలు, పండ్లు, పలహారాలు నీకు తెస్తిమయ్యా. కొండగట్టులో వెలసిన అంజన్నా నీ అండా దండ మాకుండాలని. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అంతమంది దేవుళ్ళ మీద మా పాట ఉన్నది. అమ్మ నేను తున్న లంకలోనికి సీతమ్మ జాడలు దేవడానికి, అమ్మ నేను తున్న లంకలోనికి సీతమ్మ జాడలు దేవడానికి. రంది పెట్టుకున్నాడమ్మా రాముడు, నేను తట్టుకోను అంజనమ్మా ఈ బాధను. ఇప్పుడు కూడా నాగుల ఇప్పటి ఏడా డీజే పెట్టినా సరే ఆ పాట కంపల్సరీ ప్లే చేయాల్సి వస్తుంది. నీ ఇంటి ముందడి బాయి అరే బాయి మీద గిరుక, నీ ఇంటి ముందడి బాయి అరే బాయి మీద గిరుక, గిరుకొల్లే 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 తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ, గిరుకొల్లే తిరిగి రావమ్మో. కళ్ళ పెట్టి నీళ్ళు తెప్పించడం మీతోనే సాధ్యమైంది, అదే కళ్ళలో జోష్ నింపుడు కూడా మీతోనే సాధ్యమైంది. సో నా మీరు కంప్లీట్గా సిరిసిల్ల కాబట్టి సిరిసిల్ల నుంచి ఈరోజు మీరు వస్తున్నారని చెప్పేసి మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. ఆహా, ఎవరు చెప్పడం కానీ డైరెక్ట్ చూడరు మీరు. నమస్కారం. మిత్రుడు మాటల తిరుపతి రాసినటువంటి పాట. తమ్ముడు నీకు తమ్ముడు మారిపోతుంది పాట రాసిండు. దేవనతోనే వాడించినాం, షూటింగ్ అని తీసుకుపోయి రోజంతా దుంకిపించినాము, ఎగిరిపించినాము. మన్ను బుక్కి పిచ్చిరా అనుకో యాక్షన్ కు. మరో 6 నారాయణమూర్తి లెక్క అయినా, కాకపోతే అయితే మొత్తం తీసి పక్కకు పెట్టి. అందరు సక్సెస్ అయ్యారు, అందరు పట్టణంకి వచ్చారు, మరి నువ్వు ఎందుకు సిరిసిల్లనే ఉంటున్నావు? సిరిసిల్ల ప్రాంతం ఇక మాకు ఒత్తిడి గురైతే ఒత్తిడి ఏం లేదు.